సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే ఒక్కోరు ఒక్కో విధమైన మాటలు చెప్తారు. అదే ఫెయిల్యూర్ ఎందుకయ్యావంటే అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని సమాధానమిస్తారు. ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ. ఏ రెండు మెదళ్ళు ఒకేలాగా ఆలోచించవు. అలాగే సక్సెస్ కూడా అంతే. ఒకరు ఒక మార్గంలో వెళ్ళారని మనం కూడా అదే మార్గంలో వెళితే విజయాన్ని అందుకోలేము. మీకంటూ సొంత ఆలోచన ఉండాలి. పక్కవారి మాటలు వినాలి, కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో మీకు తెలిసి ఉండాలి. అందరికీ నచ్చేలా ఉంటే అది నీ జీవితం కాదు. గెలుపు కూడా నీకు రాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ వారికి నచ్చేట్టు బతికితే ఆ బ్రతుకు నీది కాదు. నిన్ను నువ్వు కోల్పోయిన చోట నీకు గెలుపు ఉండదు. గెలిచినవాడు 100 చెప్తాడు, నేను ఈ దారిలో నడిచాను అందుకే గెలిచాను అని. కానీ అదే దారిలో గెలుపు నీకు సాధ్యం కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో గెలిచినవాడి మాటలే గొప్పవిగా చూస్తారు. కానీ ఓడినవాడి అనుభవాలు నేర్పే పాఠాల గురించి ఆలోచించరు. గెలిచిన వ్యక్తితో మాట్లాడితే మహా అయితే ఇలా చెయ్యండి అని సలహా ఇస్తాడు. అదే ఓడినవాడితో మాట్లాడితే బ్రతుకు పాఠాలు నేర్పిస్తాడు. మీలో ఆలోచన రగిలిస్తాడు. గెలిచినవాడు గొప్పవాడే, కానీ ఓడినవాడు మరొకరి జీవితానికి దారి చూపుతాడు. అందుకే గెలిచిన వాడికి నచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఓడినవాడిని గురువుగా చూడాలి. సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా చెప్పమంటే ఎవరు ఖచ్చితమైనది చెప్పలేరు. కానీ నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావంటే అందరికీ నచ్చేలా ఉంటున్నావని అర్థం. అదే ఓటమికి ఫార్ములా అని గుర్తించుకోవాలి. జీవితం అనే గదిలో ఆనందం అనే తలుపు మూసుకుంటే మనమంతా అటువైపు చూస్తూ ఉంటాం, కానీ మరోవైపు తలుపుందనే విషయాన్ని మర్చిపోతాం. అలాగే అందరూ చెప్పిన మార్గమే కరెక్ట్ అనుకోవడం కాదు. ఏ మార్గం సరైనదో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. విజయం సాధించిన వాడిని ఫాలో అయితే నువ్వు అదే దారిలో వెళ్తావు. అదే నీకంటూ కొత్త దారిని ఏర్పరచుకుంటే నువ్వే కింగ్ అవుతావు. నువ్వెళ్ళే దారిలో ఎన్నో సలహాలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. నీకు ఏది ఉపయోగపడుతుందో అదే నువ్వు స్వీకరించాలి. అంతకు మించి అతిగా తీసుకుంటే అక్కడే తిరుగుతూ ఉంటావు. కాలం గడిచిపోతుంది. మళ్ళీ తిరిగి ఒకటి నుంచి మొదలు పెట్టాలి. గెలుపు సూత్రం ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. ఏ రెండు గెలుపులు ఒకటి కాదు. అదే దారిలో నడుస్తా అంటే నువ్వు కూడా ఓటమికి దగ్గరైనట్టే. గెలుపు నీ బానిస కావాలంటే నీ ఆలోచన మారాలి. నువ్వు నడిచే దారిని నువ్వే వెయ్యాలి. వేరే వారు వేసిన దారిలో వెళ్తే స్పీడ్ బ్రేకర్లుంటాయి. వారికి తెలిసిన విధంగా నీకు తెలియవు. అదే నువ్వే దారి వేసుకుంటే ఎక్కడ ఎలాంటి మలుపు తిరగాలో నీకు ఐడియా ఉంటుంది. అందుకే నువ్వు ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించకపోవడమే. ప్రారంభించని పని ఎప్పుడు అసాధ్యంగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.